మత గ్రంథాలన్నా రానివ్వండి, ప్రజలను విభజిస్తూ వెళ్ళింది. విభజిస్తూ వెళ్ళిన ఈ ప్రజలందరినీ సమకూర్చింది కేవలం యేసుక్రీస్తు వారి రక్తము మాత్రమే. ఆ రక్తాన్ని బట్టి చప్పట్లు కొడుతూ స్తోత్రాలు చెప్తాం. మన లైవ్ చూసే బిడ్డల్లో చూడండి, మన లైవ్ చూసే బిడ్డల్లో సమయం వచ్చింది కాబట్టి చెప్తాను. రాజుల కుటుంబం ఒక కుటుంబం ఉంది. మనం అంటే విపరీతంగా ప్రేమిస్తారు. ఆ మాట అనకూడదేమో కానీ ప్రాణం ఇవ్వటానికి కూడా వెనుతీయని భక్తి కలిగిన కుటుంబం. మేము ఆ ప్రాంతంలో మీటింగ్కి వెళ్ళినప్పుడు వాళ్ళు మమ్మల్ని భోజనానికి పిలిచారు. అదే ప్రాంతంలో మన లైవ్ చూసే ఒక కుటుంబం ఉంది. వాళ్ళు ఎస్సీ కులానికి చెందిన వాళ్ళు. నన్ను వాళ్ళు భోజనానికి పిలిస్తే వాళ్ళ ఇంట్లో నేను దైవ సేవకురాలు భోజనం చేయడానికి వెళ్ళేటప్పుడు మమ్మల్ని తన కారులో తీసుకొని వెళ్ళిన ఈ ఎస్సీ కులపు అబ్బాయి ఆ ఇంటికి వచ్చాడు. మాతో పాటు లిఫ్ట్లో పైకి వచ్చాడు. మాతో పాటు నేను కూర్చోమంటే సోఫాలో కూర్చున్నాడు. మాతో పాటు డైనింగ్ టేబుల్ దగ్గర నేను పిలిస్తే కూర్చొని భోజనం చేస్తున్నాడు. ఆ రాజుగారి భార్య రాణి, ఆ తల్లి పేరు కూడా రాణి, వచ్చి వాళ్ళకి భోజనం వడ్డిస్తుంది. నాతో కలిసి భోజనం చేస్తామన్నారు. నేను ఆ తమ్ముడిని అడిగా, తమ్ముడు ఈ ఇంటికి రావటం ఇదే ఫస్ట్ టైమా అన్న. ఇది ఫస్ట్ టైం కాదన్నా, చాలాసార్లు వచ్చానన్నా. ఎప్పుడైనా ఇలాగే డైనింగ్ టేబుల్ మీద కూర్చొని భోజనం చేసావా? అయ్యో చేయకపోవటం ఏంటన్నా, కొన్ని 10 సార్లు భోజనం చేశానని. అరే వీళ్ళు రాజులు కదా, మీ కులం పలాను కదా, ఎలా ఇది జరిగింది అంటే ఏమంటాడు తెలుసా? వీళ్ళు యేసుక్రీస్తు రక్తంతో కడగబడిన బిడ్డలు కదన్నా, వీళ్ళల్లో వెతికిన కొలపు గర్వం ఎంత కూడా కనపడదన్న, ఎంత కూడా కనపడదు. మనమందరం ఒకే దేవుని, మనమందరం సమానం, ఒకే దేవుని వలన కలిగిన వాళ్ళం. మానవ జాతి తప్ప కులాలు మతాలు లేవని చెప్పి ఎంత దీనంగా. ఒకప్పుడు పరిస్థితి ఏంటంటే గ్రామాల్లో అదే కులపు వాళ్ళు ఇంటికి వస్తే గ్లాసుడు మంచినీళ్ళు అడిగితే ఆ మంచినీళ్ళు పోసేటప్పుడట ఇంత ఎత్తు నుంచి పోస్తారంట, ఇట్లా దోషుడితో దాగాలంట. ఇలాంటి దురాచారం ఉండేదన్న మా ప్రాంతంలో. ఈ దురాచారాన్ని నిర్మూలన చేసింది యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన రక్తం. మనుషుల మధ్యలో ఉన్న ఈ విభేదాలు, కులాలు మతాలు జాతులు ప్రాంతాలు వర్గాలుగా విడిపోయిన ప్రజలందరినీ యేసుక్రీస్తు రక్తం ఐక్యం చేసింది. మధ్యలో ఉన్న అడ్డుగోడను పడగొట్టి. చప్పట్లు కొడుతూ స్తోత్రాలు చెప్దాం. ఇదే మాట ఎఫెసీ పత్రికలో పౌలు గారు అంటాడు, కొలపు అడ్డుగోడలను యేసయ్య రక్తం ఏం చేసింది? కొంచెం గట్టిగా దైవజనమా, పడగొట్టిన వాటిని పడగొట్టిన స్థితిలోనే ఉంచాలి కానీ పడగొట్టిన వాటిని మరలా మనం తిరిగి కట్టకూడదు. గట్టిగా చెప్పాలా తమ్ముడా? రాజ్ కుమార్ గట్టిగా చెప్పు. ఏమన్నాను? ఆమెన్ అనమన్నానా? ఆమెన్ కాదండి. పడగొట్టిన వాటిని మరలా మనం తిరిగి, కులాలను ఏం చేశాడు, మతాలను ఏం చేశాడు, జాతుల్ని ఏం చేశాడు, వర్గాలను ఏం చేశాడు, పడగొట్టేశాడు. యేసయ్య పడగొట్టిన తర్వాత మరలా మీ పిల్లలు పెళ్లి చేసేటప్పుడు, అయ్యగారు మా కులపు అబ్బాయినే చూడు అయ్యగారు, మా కులపు అమ్మాయినే చూడు అయ్యగారు, ఆ గజ్జికి తామరకి జాలిం లోషన్ రాసుకోండి. ఆ జాలిం లోషన్ ఏంటో తెలుసా? యేసుక్రీస్తు వారి ప్రశస్త రక్తం. ఆడు తమిళవాడండి, ఆడు ఆంధ్ర